రామంతపూర్లో జరిగినటువంటి ఘటన పైన తల్లి రేణుక ఉంది మాట్లాడు. ఏడికెందే సార్ అని చెప్పాలా నేను? నాకు నా కొడుకు బంగారం లాంటి పండు పోయిండు. నా పండు కనబడడు. ఇక జరసేపలు నన్ను అన్యాయం చేసి పోయినవరా నాయనా. నీకు న్యాయం కాదు బిడ్డ. ఓ అయ్యా, నీకు ఇంత అన్యాయం చేస్తావారా నాయనా? ఓ అయ్యా, నీకు ఎవరి మేము మనసు కొట్టుకోలేదారా నాయనా? ఓ అయ్యా, నువ్వు ఇంత అన్యాయం చేసిపోతావని నేను అనుకోలేనురా నాయనా. ఓ నాయన, ఇలా ఇవి చెప్పి ఏం చేసుకుంటారు అయ్యా మీరు? నా కొడుకు పోయిన కొడుకు రాడయ్యా నాకు. నా కొడుకు ముఖం కనబడదిగా. ఓ ఇప్పుడు ఎప్పుడు వెళ్ళిండమ్మా ఇంట్లోకి వెళ్ళి? ఎప్పుడు ఏం లాస్ట్ వచ్చి మరి నిన్న 5:30కి ఇంట్లోకేం పోయిండు సారు. రాత్రి 12:30కు వచ్చిండు. మమ్మీ నువ్వు వండుకో మమ్మీ, డాడీని తీసుకొస్తా అని పోయిండు. డాడీని తీసుకొని వస్తా అని పానానికి తెచ్చుకోండు. ఇంత అన్యాయం అవుతుందని మేము అనుకోలేము. నా కొడుకు మీద మేము ఆధారపడి ఉన్నాము. నా పెద్ద పులేమో నాశనం చేసి పోయిండు. నాకు ఎవరు లేరమ్మా. నాకు వాని మీద మా ఆశ ఉండే. ఆశలన్నీ నిరాశ చేసిపోతుండు నా కొడుకు. నాకు ఒక్కడే కొడుకు అన్నా. ఒక కొడుకు ఒక బిడ్డే. వాళ్ళు పట్టించుకోలేరు. వాళ్ళు పట్టించుకుంటే నా కొడుకు ఇట్లా పోకపోతుండే. కరెంటు వాళ్ళు పట్టించుకోక నా కొడుకు అలాగున పోయిండు. నా కొడుకు లేకపోతే బతికిపోవునయ్యా. కరెంటు వాళ్ళు ఎవరు పట్టించుకోలేరు. పాల ప్యాకెట్లు 11 సంవత్సరాలు ఇట్లా అవుతుంది. అప్పటి నుంచి పాల ప్యాకెట్లు అమ్ముకుంటారు, సప్లై చేసుకుంటారు. ఏం లేదు, ఇంటికి పెద్ద ఏమి లేవు మాకైతే. ఏమీ లేవు మాకు. బతకాలని వాళ్ళు అనుకుంటారు. ఒక్క కొడుకు కదా, బిడ్డ పెళ్ళి 3-4 నెలలు అయింది. ఇప్పుడు ఆ కొడుకు చేస్తే వాళ్ళు బతకాలనుకుంటే వాళ్ళు ఒకటి పాల ప్యాకెట్లు చేసి అమ్ముకుంటారు. ఇక అది కూడా లేక ఇప్పుడు బాబాయ్ వెళ్ళిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళ పరిస్థితి ఎట్లా? తల్లిదండ్రి వాళ్ళకి ఏం లేదు, పొలాలు ఆస్తులు ఇట్లా ఏం లేదు. ఇవి కూడా లోన్ తీసుకు కట్టుకున్నాము. ఇక అది వాళ్ళ పాపం. ఇప్పుడు పాలు అమ్ముకొని బతికేటోళ్ళకు ఉన్న ఒక్క కొడుకు ఆధారం వెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలా బతకాలన్నట్టు. ఇదే రాత్రి 12:30 గుండా అది చీస్తురంట. ఊరు అనేది దాని తలిగి అదంతా వర్షం వచ్చే మొత్తము కారు అది సరిగా పట్టించుకోలేరు. కరెంటు అంతా దాన్ని తలగంగానే 5 అప్పుడే చచ్చిపోయారట. పొద్దున ఒకరు చచ్చిపోయారు, 3 హాస్పిటల్ ఉన్నారట. తండ్రి కొంచెం జర అవతలకుండా ఇట్లా పడంగానే ఊరికొస్తూనే ఉన్నట్టు. అయ్యో ఏమైందని. తండ్రి గురించి ఆడకి ఇష్టం తెలుతుంది. ఇక అట్లా కూడా చూసి వస్తాను. ఏమడతారో కరెంటు అదంతా సాఫ్ చేసి మంచిగా చేపియాలి. వాళ్ళ ఆధారం ఎట్లా ఇప్పుడు ఇలా వాళ్ళు ఎట్లా ఇప్పుడు ఉన్న ఒక్క కొడుకు చేసేటోడు. ఇప్పుడు ఆ కొడుకు కూడా లేకపోతే ఎట్లా? ఇప్పుడు పిల్ల పెళ్లి చేసి ఇప్పుడు అవన్నీ ఏడువానే ఉన్నాయి. ఇప్పుడు ఆ పౌరుని మీద ఆధారం ఉండే. ఇప్పుడు ఆ పాలు అమ్ముకొని ఎట్లా బతకాలి? వాళ్ళు ఏం చేయాలి? తల్లిదండ్రి తల్లికి ఒక్కడే కొడుకు, ఆయన ఇంకానే బిడ్డే. ఆ బిడ్డ పెళ్లి చేసి 3 నెలలు అయింది. వచ్చింది, అక్కడ ఉంది. చాలా 10-20 ఈయనే ఉంటాం. మొత్తం ఇక్కడనే ఉంటాం. ఇక అందరూ చేసేవాళ్ళు. మా తమ్ముడు యాదవ్ సంఘం నుంచి ఆయన అయ్యండు కాబట్టి వాళ్ళు అందరు తీసిరాడు. లేలే ఇప్పుడు తీసిండు మా తమ్ముడు. అందరు వేరే వాళ్ళు తీసేది. ఒక 5-10 నిమిషాలే ఆ వైరు తలిగి షార్ట్ వచ్చి అందరు పోయారు. ఆ కరెంటు నిరీక్షణ వల్లనే, వేరే దేని నుంచి కాదు. ఇప్పుడు ఏంటంటే ఆ ఒక్క కొడుకు లేకపోతే వాళ్ళు ఎట్లా? ఇంకా అదొక్కటి అయిపోయింది. ఇప్పుడు పెళ్ళి కాలే ఇంకా. ఇంకేం లేదు. ఇక ఈయనతో వేరే వాళ్ళు అందరూ చనిపోయారు.
ఇప్పుడు చనిపోయిన మన కృష్ణ తండ్రి రఘు ఉన్నారు, ఏం జరిగింది రాత్రి? ఇప్పుడు ఏమైంది ఏది కృష్ణ పూజ ఒట్టి కార్యక్రమం అన్నీనండి. అదే మాకు ఇచ్చింది ఏది ఆ రథరాత తీసుకొచ్చాము, అన్నీ తీసుకొని మొత్తం మేము రథ తీసుకొని వచ్చాము. ఫర్లాండ్ డిస్టర్బ్ అంటే ఏమీ లేదు సార్, అది అక్కడ డీజిల్ అయిపోయింది అని అది ఇట్లా ట్రోల్ మీద ఇట్లా తీసుకుపోతున్నాము. సంఘానికి దీనికి ఒక్క డిస్టర్బెన్స్ వాళ్ళ ఫర్లాంగే ఆ పైన కేబుల్ వేరు, అది ఆ కరెంట్ వేరు అయిపోయింది మాకు తెలియదు సార్. అది ఆ పైన అది మన అప్పటికి తెగింది సార్. అది వీళ్ళకి ఎస్సీలకు ఫస్ట్ గణేష్ కంటే మా గణేష్ మండపానికి అది తెగింది. ఆ తెగిన విషయం వాళ్ళు తెలుసు కంటే మళ్ళీ వాళ్ళు దాన్ని అప్లై చేయొచ్చు. అది కరెంట్ వాళ్ళు చేయలే, అది కేబుల్ వేరు కిందకే పోయింది, కిందకి ఇట్లా ఆంతుంది. అది అధికారుల డిపార్ట్మెంట్ దానికి చర్యస్కి మేము చేస్తుంది దాన్ని. మళ్ళీ మేము అంటే వీళ్ళు ఇక నూకురంటే నూకేసరికి ఉన్న కరెంట్ వేరుకి ఇది ఆగేస్తారు ఇట్లా గట్టి. అది మన మెయిన్ లైన్ వేరే, అది మెయిన్ లైన్ వేరే ఎంత పైకి ఉండాలి, మళ్ళీ మామూలు లైన్ ఎంత కిందకి ఉండాలి. మెయిన్ లైన్ వేరే, అది మెయిన్ లైన్ వేరే. అంత కదా 8 మంది అక్కడక్కడ. మీ కొడుకు వస్తుంది మీకోసం వచ్చిందంట. మా అబ్బాయి మా ఎమ్మిషన్ వాళ్ళ అమ్మనే మా బిడ్డని దింపేసారు ఇక్కడ. దింపే అరే మా డాడీ గురించి నా గురించి, అంటే మా డాడీ దగ్గరికి వస్తాను మా అబ్బాయి వచ్చి ఇక్కడ. అయితే నా గురించి అక్కడ వచ్చినప్పుడు అక్కడ వచ్చేటప్పుడు ఇక్కడ ఇది ఆ టోల్, అదే ఇది ఆ టోల్ ఉంది సార్, అది అందరూ నొక్కుతున్నాడు ట్రాలీ. అది అరే ఇది నూకురా అంటే మా వాళ్ళు పక్కన బండి పెట్టి ఇది నొక్కుతుండు. నువ్వు జస్ట్ గిచ్చికెళ్ళి ఒక్క ముంగడు పోగానే ఇక సార్ మా అబ్బాయి సార్ రాదు ఎంత కూడా ఎంత కృష్ణ యాదవ్ అంటే ఇక్కడ అందరూ ఇక డైమండ్ యాదవ్ అంటారు. ఇక్కడ డైమండ్ యాదవ్ రావంతపూర్లో నువ్వు ఇక్కడ ఏ గలినాడు మళ్ళీ చెప్తారు అందరు. ఏది అదే ఇంటి పేరు పింజర్ల కృష్ణ యాదవ్. ఎప్పటి నుంచి తీస్తున్నారు ఈ కృష్ణాష్టమి వేడుక? ఒక 30 ఏళ్ళ సార్ మాది ఇక్కడ. మాది రావంతపూర్లో మేము చిన్న ఉన్న సార్ మేము ఏది సార్ మాది ఇక్కడ మొన్న ఏది ఆ 2 months. ఇప్పుడు ఇది ఎప్పుడు దిగిన ఫోటోలు? ఇది మొన్న ఇది ఏది ఆ 2 months అయింది సార్. అది 2 months అంతే సార్. ఫ్యామిలీ ఫోటోస్. ఏం చేస్తున్నాడు ఇప్పుడు కృష్ణ? ఏది అదే ఆ పాలం సార్. మేము ఏది ఆ పాల ప్యాకెట్లు మాకు ఒక దుకాణం ఉంది సార్ మాకు. ఇక ఏం లేదు ఏది ఆ విఎన్టీ చేస్తాడు అప్పుడప్పుడు. ఆయన మేము ఉంటే పోతే లేదు సార్. మాకు వేరే ఆధారం అయితే మాకు ఏం లేదు సార్. మాకు జాబ్ రాలేదు, మాకేం లేదు. మా అబ్బాయి అంతే. ఎప్పుడు ఏం చెప్పిపోయింది కొడుకు ఇంట్లో నుంచి? ఏం లేదు, మమ్మీ నేను డాడీ కోసం మమ్మీ సంగతి అని చెప్పాను. ఇలా అంతే. కొడుకు దాంట్లో లేడు, మీకోసమే వచ్చిన నా కోసం వచ్చాడు. అంటే దాంట్లో పార్టిసిపేట్ కాడు ఎప్పుడు? అంటే పార్టిసిపేట్ అంటే మేము మా సంఘం కాబట్టి మా అబ్బాయిని పొద్దు నుంచి మా ఎంబడి ఉన్నాను అక్కడ. నిన్న మా సంఘాలు మొత్తం మా అబ్బాయి మా దాన్ని మేము సేవ చేసుకోనికి మా అబ్బాయి మా ఎంబడి ఉన్నాను. నేను మొత్తం 10 దాంట్లో మా అబ్బాయి ఉన్నాడు. నిన్న నా ఎంబడి అన్నీ ఉన్నాడు. దీన్ని భోజనం వేసి అన్నీ చేసిన తర్వాత ఇక అది అలా పాల బయట పెరిగి పెట్టేసుకుని ఇంటికి వచ్చారు వాళ్ళ తీసుకొని వచ్చి మమ్మీ నేను ఇట్లా అరే మర్చిపోయినా నేను తాజా నగరం నేను మా డాడీ దగ్గరికి వస్తాను లంగా వచ్చాను అంతే. జస్ట్ 10 నిమిషాలే. అప్పటికి బండి ఆగిపోయి ఉన్నాడు. బండి ఆగిపోయి ఉన్నాడు. ఇక వచ్చి ఇదే తవ్వగా ఇట్లా మరిపోయేది. ఇక నూకురా అంటే బండి పక్కన పెట్టి ఇదే మనదే అయిపోయింది కింద కానీ మనం నూకుని కానీ జస్ట్ 1 నిమిషంలో కథం 5 minutesలో కథం అవుట్ అయిపోయారు. ఒకవేళ మీ కొడుకు రాకపోతే ఈరోజు బతికి బయటపడి బతికి కంపల్సరీ. నా గురించి మా అబ్బాయి వచ్చి నేను పోయినా బాధలే, కానీ ఇప్పుడు ఆ చిన్న ఏజ్లో పోయింది ఇంత చెప్పండి అంత బాధ అనిపిస్తుందిగా. నా అయితే కొడుకు గణేష్ని తీసేటప్పుడు కేబుల్ కట్ చేస్తారు కదా, ఇప్పుడు కట్ చేయలేదా? ఎక్కడైంది సార్ అవి నువ్వు ఆ వేలు సార్ నువ్వు ప్రతి వ్యక్తి నువ్వు పరిచయం అది ఆ వేరు కట్ చేయాలంటారు. అది కరెంట్ అది మేము అలాంటి మాది అంత ఐటీ ఏం లేదు సార్. మా చిన్నగా ఉంటుంది అది. ఈ ఐటీకి ఐటీ సార్ చాలా డేంజర్ సార్. ఈడ మా ఇంటి కూడా చూడండి సార్. గీడ కరెంట్ ఎంత కిందకుందో ఇప్పుడు మీద ఒక ట్రాలీ పోతే దానికి కాంతుంది. ఎంతమంది ఉన్నారు మీ కొడుకుతో పాటు? మా కొడుకుతో పాటు మొత్తం అది ఆ 10 మంది ఉంటారు. 5 మంది ఉంటారు. మానసు అందరు వెళ్ళిపోయారు సార్. ఈ డాన్సర్లు అంటే ఆడపిల్లలు ఉంటారు కదా సార్, అందరూ పాటలు ఆడతారు. మన పైన మంది దాకా అంతమంది సార్. ఓకే, ఏం అడుగుతారు మరి గవర్నమెంట్ని కానీ విద్యుత్ శాఖని కానీ? మేము అడిగేది ఏమి సార్, మా కొడుకే పోయింది సార్. మా కొడుకు మీద మీకు ఏమైనా సార్ అని ఏమన్నా అది వాళ్ళకు ఉండాలి. అది ఇంత తమ్ముడు చాలా మంది సార్. అంత గరీబులే సార్, ఎవ్వడం లేదు సార్. ఇలా మా వాళ్ళైతే ఏం అడిగేటట్టు లేరు. వాళ్ళైతే కొడుక పోయిండు, పోయినందుకు వాళ్ళు ఎట్లా అడుగుతారన్న? వాళ్ళకి దయ ఉండే మనం సాయం చేయాలి. చేసేటోడు పోయిండు, ఇంట్లో చేసేటోడు. ఇంకా వాళ్ళని ఎట్లా బతుకుతారు? అమ్మనైనా వాళ్ళకి చేతన అయితే లేదు.
రేపు వాళ్ళే సాయం చేయలేదని చేస్తే పెద్ద దిక్కు ఆయననే కదా, ఇంటి పెద్ద దిక్కు ఆయననే. ఆర్థిక పరిస్థితులు వాళ్ళు గవర్నమెంట్లకు దయ వచ్చేమన్నా ఇస్తే వాళ్ళ అమ్మ డాడీకి సాయం చేసినట్టు అన్నది. ఇంకా వాళ్ళకి అయితే వాళ్ళు చూసేటోళ్ళకి ఇట్లా లేరు. ఇంట్లో ఇది ఇట్లా లోన్ తీసి కట్టుకున్నారు వాళ్ళు ఇల్లు. ఒకడే కొడుకు, ఇంక 2 3 ఇట్లా ఒక కొడుకు ఇట్లా పోయిండు.